నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంతో విశేషమైనది. రాముల వారి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. రామనవమిని అన్ని చోట్ల రాముని యొక్క అవతారోత్సవములుగానే జరుపుతారు. భద్రాచలంలో శ్రీరామనవమి రామ అవతారంతో పాటుగా సీతారామ కళ్యాణం కూడా జరపడం అనేటువంటిది ఈ భద్రాచలంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప సంప్రదాయం. తిరుమల ప్రాంతంలో శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరపరు. అక్కడ శ్రీరామ అవతారోత్సవం జరుపుకొని దశమి నాడు కళ్యాణోత్సవం చేస్తారు. తిరుపతి ప్రాంతంలో ఒంటిమిట్టలో రాముల వారికి చతుర్దశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారు. కానీ నవమి నాడు శ్రీరామ నవమి నాడు భగవానికి జై. కానీ భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను, శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం. నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం మొట్టమొదలుగా అయోధ్యలో కూడా శ్రీరామనవమి రామావతార ఉత్సవాలు జరుపుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మన భారతీయులమైనటువంటి మనందరికీ కూడా కలిగింది. దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో అనూచానంగా ఎప్పటి నుండో శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు ఇవన్నీ పూజలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా మనం జనవరి మాసంలో అయోధ్యలో ఒక రామ మందిర ప్రతిష్ఠ జరుపుకున్నాం. ఈ సంవత్సరం మొట్టమొదలుగా అక్కడ కూడా శ్రీరామనవమి జరగడం అనేటువంటిది మన అందరి భాగ్య విశేషం. కనుక అలాగా అటు అయోధ్యలోనూ ఇటు దక్షిణ అయోధ్యలోనూ శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారోత్సవములు జరుపుకోవడం అనేటువంటిది మన భాగ్య విశేషం. అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తారు. అంతా కూడా సేవిద్దాం. శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభజశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే సవ్యే చక్రశరాసనే కరయుగే శంఖం శరం దక్షిణే బిభ్రచ్చారు చతుష్టయేన కలితం ప్రత్యంముఖం శ్రీసఖం వామోరుశ్రిత సీతయా విలసితం సౌమిత్రినా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే
వైకుంఠాగమనాత్ స్తువంతి సుధిజో వైకుంఠరామేదితం ఓంకారస్థత్రివర్ణమూర్తిలసనాదోంకారరామేతి చ కోదండాశుకశంఖచక్రభరణాచ్చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం శ్రీశः సర్వేశ్వరः పావని వినుతపదः శంఖచక్రేషు చాపాన్ ధృత్వా భద్రాద్రిశీర్షే వసతి జనకజా లక్ష్మణాభ్యాముపేతః భద్రः సౌఖ్యాసనస్థః శ్రితజనవరదో భుక్తిముక్తిప్రదాత నిత్యం భద్రాద్రిరామో మమ హృది నివసన్ జ్ఞానసౌఖ్యే తనోతు శ్రీమద్వైష్ణవ పాంచరాత్ర విధినా బ్రహ్మోత్సవేష్వన్వితం శ్రీభక్తాగ్రణి రామదాస మనసః సామోద సంధానితం సౌభాగ్యాచ్యుత గోత్రయోర్భగవతోః సీతారమా రామయోః శ్రీభద్రాచల భవ్య రామ నవమి కళ్యాణమాసేవ్యతాం తతః నమస్సదసేతి సభా పూజాం కుర్యాత్ ఓం నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసదాం అహే బుద్ధియమంత్రం మే గోపాయ యమృషగస్త్రైవిదా విదుః రుచः సామానియజోగుంషి సాహి శ్రీరమృతా సతా నమో మహద్భ్యో నమో భగేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్యః యజామదేవాన్ యది శక్నవా ధ్యాజశస్యం సమావృక్షిదేవాః అయం ముహూర్తః సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు. గ్రామంలోనే తమ ఇంటి నుంచి ఊరేగింపుగా వెళ్లి పట్టు వస్త్రాలను సమర్పించారు కిషన్ రెడ్డి దంపతులు. ధర్మాద్యనంతగరుడ విశ్వక్సేన దేవతాభ్యో నమః ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాభ్యో నమః చండాదిద్వారపాలక దేవతాభ్యో నమః శ్రీ పరాంకుశ పరకాలాది యతివరస్వాచార్యాది సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః ఇతి సభా నమస్కారం కుర్యాత్. దర్భేష్వాసీనః దర్భాన్ ధారయమానః. ముందుగా సభా ప్రార్థన చేశారు. మంత్రములతోటి నమస్సదసే నమస్సరసస్పతయే అంటూ సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మహనీయులు వేదవేత్తలైనటువంటి వారందరికీ ముందుగా నమస్కారం చేసి ఆ పరిషద్ అనుజ్ఞ అంటారు దీన్ని. ఆ పండిత పరిషత్ వేద విధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చేసేటువంటి వారికి అనుజ్ఞ ఇవ్వాలి అనేటువంటి భావనతోటి వారందరినీ ప్రార్థన చేస్తారు. ఇమాం పరిషద్ దక్షిణాం సౌవర్ణీన్ దక్షిణాం యథోక్త దక్షిణాం యథాశక్తి దక్షిణామివ స్వీకృత్య అని దక్షిణతో కూడా ప్రార్థించడం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ప్రార్థించి వేద విధుల యొక్క అనుమతితోటి విశ్వక్సేన పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా సంకల్పాన్ని జరిపి సంకల్పంతో పాటుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. చక్కగా ఆ సంకల్పాన్ని విందాం మనమంతా. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరాగ్రహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. దర్భాన్ ధారయమాణః పవిత్రపాణిః ప్రాణానాయమ్య ఓం పృథివ్యాః మేరోః పృశ్రషిః కూర్మో దేవతాసుతలం ఛందః ఆసనే వినియోగः అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం
కళ్యాణం ప్రారంభంగా అయింది. అందరూ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే అస్మిన్ తిరుకల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభా సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే ఆశ్లేషా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగడితానేక దివ్యావతారస్య అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకదానస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీ సీతారామ తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అంతా ఒక మారు చెప్పండి. మమ మమ సకుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం భద్రాచల భద్రాచల శ్రీ సీతా శ్రీ సీతా లక్ష్మణ లక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామినః స్వామినః కైంకర్య రూపం కైంకర్య రూపం శ్రీ సీతారామ శ్రీ సీతారామ తిరుకల్యాణ తిరుకల్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన కరిష్యే. కరిష్యే. అంతా ఒక మారు స్వామి వారి ధ్యాన శ్లోకాన్ని ఉచ్చరించండి. ధ్యాయే ధ్యాయే భద్రాద్రి భద్రాద్రి వైకుంఠరామం వైకుంఠరామం సీతా సీతా రమాన్వితం రమాన్వితం శంఖచక్ర శంఖచక్ర ధనుర్బాణధరం ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం సౌమిత్రి సేవితం సత్కోదండం కరే చక్రం చోర్ధకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధి స్థితం కేయూరాదిభూషితం ప్రభుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన సమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ ప్రాణ ప్రతిష్ఠాం కరిష్యే. ప్రస్థమాత్రదండలోపరి పద్మం విలిఖ్య తదుపరి కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాక్య ఓం అసునీతే పునరస్మాసు పునః ప్రాణమిహోగం అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపయతే.